అంటే ఏ ప్రభుత్వం కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నది. ఆ విద్యను కూడా సరి చేయాలని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని పెద్దగా మాట్లాడాల్సిన విషయం కూడా ఏడాది అవుతుంది ఇదివరకు మొత్తం లేదు. మరి దాంతో పాటు వికలాంగులకు 3,000 చేస్తా 6,000 చేస్తానన్నావు, డబ్బులు వేస్తానన్నావు, బీడీ కార్మికులకు డబ్బులు చేస్తానన్నావు, ముసలోళ్ళకు డబ్బులు చేస్తానన్నావు, అన్ని పెన్షన్లు పెంచుతానన్నావు. కానీ ఇంతవరకు ఏ పెన్షన్ కూడా పెంచకుండా దాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం. మనం రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచోడు అని కాదు మన లెక్క. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకుపోయినాం, ఆయనను పక్కన పెట్టినాం. రేపు తెల్లారి మాకు ఇచ్చిన హామీని నువ్వు నెరవేర్చకపోతే రేపు తెల్లారి ఖచ్చితంగా నీకు కూడా అదే గతి పడుతుంది ఆయన అని చెప్పేసి మనం చెప్పడానికి కొరకు ఈ నెల 27వ తారీఖు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. ఒక సిరికొండను ఒక దర్పిలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. వ్యవసాయ కూలీగా నేనున్నా, నా భార్య కూలి పనికి పోతుంది, ఉపాధి పనికి పోతుంది, నేను వ్యవసాయ పనికి పోతున్నాను. రేపు మహిళా సంఘాలు కట్టుకోవాలి, రేపు నా ఇల్లు గడవాలి. ఇలా పిల్లల చదివిద్దామని అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితులు లేవు. గురుకులలో అయితే గురుకులలో సరైన సౌకర్యాలు కూడా లేవు, సొంత బిల్డింగ్లు కూడా లేవు. ఆ చదువు కూడా మనం అనుకుంటున్నాం మన పిల్లలు గురుకులంలో ఉన్నారు, చాలా బాగున్నది అనుకుంటున్నాం మనం. కానీ మనమే వాళ్ళ మీద కొంత బాగున్నాం అనిపిస్తుంది. మీరు పిల్లలని అడిగి తెలుసుకోవాలి, మన పిల్లలు గురుకులంలో ఉంటారు. అంటే ఏ ప్రభుత్వం కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ విద్యను కూడా సరి చేయాలని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని పెద్దగా మాట్లాడాల్సిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము దరఖాస్తు ఫారాలు ఇస్తాం, మీరందరూ అది ఫిలప్ చేసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని 27వ తారీఖు బుధవారం నాడు అందరం సిరికొండ మండల కేంద్రానికి వస్తే ఎంఆర్ఓ గారికి నివారణం ఇస్తాం. అట్లాగే 2వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంది. అన్ని కలెక్టరేట్లలో అందరం కూడా కలవడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు 60 లక్షల మంది కూలీనే ఉన్నారు. ప్రభుత్వం చెప్తున్న లెక్క నేను చెప్తలేదు, ప్రభుత్వమే కూలీలుగా చెప్తుంది. 60 లక్షల